బీజేపీ 10-point ఫార్ములా అన్నాను నేను. 10-point ఫార్ములా ఒకటి బీజేపీ ఈసారి అమలు చేసింది. 10-point ఫార్ములా ఏంటి అని అంటే ఐ షో యూ. ఫోకస్ ఆన్ ఫార్మర్స్, ట్రేడర్స్ అండ్ లేబరర్స్. కార్మికుల పైన, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారుల పైన, అదేవిధంగా రైతుల పైన ఎక్కువ ఫోకస్ చేశారు. ఇది ఫస్ట్ పాయింట్. సో సిపిఎం కి సంబంధించినటువంటి ఓట్ బ్లాక్ అది. ఒక రకంగా చెప్పాలంటే కార్మికులు, ఈ లేబరర్స్ అంతా కూడా దాని నుంచి వచ్చినట్టు. సో వాళ్ళని ఇటువైపు తిప్పే ఒక ప్రయత్నం సీరియస్ గా చాలా రోజుల నుంచి చేసుకుంటూ వచ్చారు. రెండోది 1 booth 10 youth వాలంటీర్స్. ఒక బూత్ కి 10 మంది యూత్ వాలంటీర్స్ ఉండే విధంగా రూపకల్పన చేశారు ఆర్గనైజేషన్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే యూత్ అండ్ మహిళ వైఎం కాంబినేషన్. వీళ్ళ మీద ఫోకస్డ్ గా వర్క్ చేశారు. వైఎం కాంబినేషన్, నిజానికి వైఎం కాంబినేషన్, ఎంవై కాంబినేషన్ అంటారు. ఇది యూపీలో ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ అంటారు. బట్ సేమ్ ఇక్కడ మహిళా అండ్ యూత్ కాంబినేషన్ లో భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. ఇక 4వ అంశం ఏంటంటే స్ట్రాటజీ టు గెట్ ఓట్ కాస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అందరూ కూడా మేజర్ గా ఓటింగ్ చేసేటప్పుడు మొదట్లోనే, అంటే ఉదయం పూటనే అందరూ ఓటు వేసే విధంగా వాళ్ళని ప్రేరేపించడము. మొదట్లోనే మనం అంటే ఎందుకంటే ఏదైనా చెదురుమదురు ఘటనలు జరిగి హింసాత్మక సంఘటనలు జరిగితే గనక బయటకు రావడానికి భయపడతారు. సో బీజేపీ ఓట్ బేస్ ఎక్కడెక్కడైతే ఉందో అనుకున్నారో వాళ్ళందరినీ ఫస్ట్ ఇమీడియట్ గా పోలింగ్ బూత్ తీసుకెళ్లే విధంగా ఒక మెకానిజం పెట్టారు. అండ్ ఖచ్చితంగా అందరితోటి ఓటు వేయించాలనేది వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు, ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు. ఇదొకటి. ఇక 5th అంశం ఏంటంటే ఫ్యాక్టర్ ఇన్ వైలెన్స్ అగేన్స్ట్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ లో వైలెన్స్ కావచ్చు, ఈవెన్ బెంగాల్లో జరిగే హింస కావచ్చు, ఈ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నటువంటి టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ అంతేకాదు ఈసారి ఈవెన్ నేను ఇందాక చూపించిన దాంట్లో యాక్చువల్లీ సిపిఎం తీసుకున్నవి లేదా ఐఎన్సి పార్టీలు తీసుకున్న ఓట్ల గురించి చెప్పాను, కానీ కొన్ని స్థానాల్లో నోటా వల్ల కూడా బీజేపీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నోటాకు ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు రావడం వల్ల కూడా బీజేపీ ఓడిపోయిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నోటాకు ఓటు వేయకూడదు అని ఒక క్యాంపెయిన్ తీసుకుంది బీజేపీ. నోటాకు వేయడం వల్ల మీ ఓటు వేస్ట్ అయిపోతుంది, మీరు వేరే పార్టీకి ఓటు వేయడం వల్ల మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే, ఈ మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే అధికారం కోల్పోవాలి మమతా బెనర్జీ అని మీరు అనుకుంటే మీరు ఇంకొక సిపిఎంకో కాంగ్రెస్ పార్టీకో ఓటు వేయడం వల్ల ఓటు వేస్ట్ అయిపోతుంది. సో మీరు బీజేపీకే ఓటు వేయాలనే క్యాంపెయిన్ ని క్షేత్రస్థాయిలో సీరియస్ గా తీసుకెళ్లారు. ఇంకోవైపు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రతి బూత్ లో కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యే విధంగా ఒక టీమ్స్ ని ఫామ్ చేశారు. ఫామ్ చేసి ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం దగ్గర నుంచి, అండ్ ఏదైనా సరే ఏ సంఘటన జరిగినా సరే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యే విధంగా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చారు బీజేపీ. అంటే సుశిక్షితమైనటువంటి ఒక సిస్టంలోకి బీజేపీ ఎలక్షన్ మెషినరీ తీసుకెళ్లడం జరిగింది. ఇంకోవైపు 8th పాయింట్ ఇది, రీచ్ అవుట్ టు మథువా కమ్యూనిటీ అండ్ రాజ్బన్షీస్ కమిటీ. అంటే రాజవంశీకులు అనే ఒక కమ్యూనిటీ ఉంది. రాజవంశీ అంటారు, రాజ్బంశీ అంటారు వాళ్ళు. సో రాజవంశీకులు అని మన వాళ్ళు రెండు ఒకటిలాగా పలుకుతారు. సో అందుకే రాజవంశీ కమ్యూనిటీ అండ్ మథువా కమ్యూనిటీ రెండు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డటువంటి వాళ్ళు. సో నేను దీంట్లో మళ్ళీ ఇంకో లాజిక్ ఉంది, నేను మళ్ళీ నన్ను అడగండి, నేను చెప్తాను దీని మీద, మథువా కమ్యూనిటీ దీని మీద. సో మథువా కమ్యూనిటీ అండ్ రాజ్బంశీ కమ్యూనిటీని రీచ్ అవ్వడం కోసం, వాళ్ళ ఓట్లు పూర్తిగా బీజేపీ వైపు రావడం కోసం ఒక ప్రత్యేక మెకానిజం ని రూపొందించుకున్నారు. ఇంకోవైపు ఎక్కువ నార్త్ బెంగాల్లో వీలైనన్ని సీట్లు తెచ్చుకోవాలి, క్లీన్ స్వీప్ చేయాలి. నార్త్ బెంగాల్లో ఎక్కడైతే బీజేపీకి పట్టుందో అక్కడ ఇంకే పార్టీకి అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసే విధంగా ఒక టార్గెట్ పెట్టుకొని అక్కడ టీమ్స్ ని డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ చివరిగా ముస్లిమ్స్ కి టికెట్ ఇవ్వకపోవడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈసారి ముస్లిమ్స్ కి టికెట్ ఇవ్వలేదు. పోయినసారి 6 ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థులకి టికెట్లు ఇచ్చారు అభ్యర్థులకి బీజేపీ. ఈసారి ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వలేదు. అండ్ బికాజ్ ఎందుకనంటే ఇందులో ఇంకా దెర్ ఇస్ నో అపీజ్మెంట్, దెర్ ఇస్ నో, అంటే మళ్ళీ ఇంకా వాళ్ళకి ఇవ్వడము, దాని నుంచి ఇంకేదో ఆశించడము, లేదు మేమంతా సెక్యులర్ గానే ఉన్నామని చెప్పే ప్రయత్నము, ఇవన్నీ అఫ్కోర్స్ సెక్యులర్ అనే మాట యూజ్ చేయడం అవసరం లేదు కానీ, బట్ చెప్తున్నాను
బట్ బీజేపీ ఈసారి క్లియర్ గా హిందుత్వ ఓటు ఖచ్చితంగా మేము అడుగుతున్నాము, హిందుత్వ మీద మేము వెళ్ళబోతున్నామని స్పష్టంగా డిక్లేర్ చేసి వెళ్ళిపోయారు. సో ఇదొక పాయింట్. సో ఇట్లా ఒక 10 పాయింట్ స్ట్రాటజీ పెట్టుకొని బీజేపీ మెకానిజం పనిచేసింది. ఇందులో అమిత్ షా అన్నిటినీ మానిటర్ చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా అయితే, ఆయనకి తోడుగా అక్కడ మేజర్ గా యాక్టివిటీలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈయన చాలా రోజులు 2022 సంవత్సరంలో అనుకుంటా నాకు తెలిసి సునీల్ బన్సల్ని బెంగాల్ ఇన్ఛార్జ్ గా వేశారు 2022-23లో. సునీల్ బన్సల్ ఈవెన్ తెలంగాణకు కూడా బీజేపీ ఇన్ఛార్జ్. ఆయన తెలంగాణ, ఒడిశా అండ్ బెంగాల్ 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్. ఆయన ఒడిశాలో ఆల్రెడీ అధికారంలోకి తీసుకొచ్చారు సునీల్ బన్సల్. సో నెక్స్ట్ బెంగాల్ మిగిలి ఉంది. బెంగాల్ తర్వాత తెలంగాణకు వస్తారు సునీల్ బన్సల్. సో ఇది ఆయన క్యాలెండర్. సో ఒడిశాలో ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసింది బీజేపీ. సో నెక్స్ట్ ఇప్పుడు బెంగాల్ మీద ఫోకస్ చేసి ఆయన పనిచేస్తున్నారు. సునీల్ బన్సల్ పూర్తిగా అక్కడే మోహరించి ఉన్నారు. అండ్ భూపేంద్ర యాదవ్ కూడా బెంగాల్ మీద ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారు. మరొక వైపు అమిత్ మాలవ్య ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్, ఐటీకి సంబంధించిన అన్ని కూడా అమిత్ మాలవ్య చూస్తున్నారు. సో ఇట్లా ఇంకా లోకల్ లీడర్షిప్ ఉంది. సమీక్ భట్టాచార్య, సువేందు అధికారి, దిలీప్ ఘోష్ అండ్ సుకాంత మజుందార్, వీళ్ళందరూ కూడా లోకల్ స్టేట్ లీడర్షిప్. సో ఒక చెప్పాలంటే ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ తోటి బీజేపీ ఈసారి ఎలక్షన్స్ లోకి వెళ్ళింది. అసలు నో డౌట్ అబౌట్ ఇట్. ఇది నిజంగా నేను ఎందుకు అంటున్నానంటే మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ కనుక ఈ బెంగాల్ ఎలక్షన్స్ గెలిస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ కేస్ స్టడీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. సో మెనీ కాంబినేషన్స్, సో మెనీ థింగ్స్. ఒకటి కాదు, రెండు కాదు. కమ్యూనిటీని హ్యాండిల్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ లాంటి ఒక మాస్ అపీల్ ఉన్నటువంటి లీడర్ ని ఎదుర్కోవాలి, ఛాలెంజ్ చేయాలి. అండ్ ఒక ఉమెన్ లీడర్ ఆమె, అది కాక బార్డర్ స్టేట్, అది కాక మొదటి నుంచి జాతీయోద్యమం దగ్గర రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి స్వామి వివేకానంద గారి దగ్గర నుంచి పరమహంస యోగానంద దగ్గర నుంచి చాలా గొప్ప మహానుభావులు పుట్టినటువంటి నేల, జాతీయవాదానికి లింక్ ఉన్న నేల, అది కమ్యూనిస్టుల అడ్డాగా మారిన నేల. అట్లాంటి దగ్గర గెలవడము, అది కాక ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు గుస్పేటియా ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం. ఇట్లా సో మెనీ ఆస్పెక్ట్స్, సో మెనీ ఛాలెంజెస్. ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ లో ఈ నెంబర్ వరకు బీజేపీ రావడం కూడా ఇట్ ఈస్ అ బిగ్ థింగ్, సింపుల్ థింగ్ అయితే కాదు. సార్, అయితే భవానీపూర్లో ఏంటి పరిస్థితి? మీ ప్రెడిక్షన్ ఏంటి? భవానీపూర్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి కదా, గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు, బట్ నియోజకవర్గం వేరే. మీ ప్రెడిక్షన్ ఏంటి? భవానీపూర్లో నందిగ్రామ్లో ఓడిపోయారు, ఇప్పుడు భవానీపూర్లో తలపడుతున్నారు. మీ ప్రెడిక్షన్ ఏంటి? టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుందా, లేకపోతే? చాలా టగ్ ఆఫ్ వారే ఉంది. నిన్న కూడా ఆయన పోలింగ్ రోజు కూడా ఒక చిన్న ఘర్షణ జరిగింది. మమతా బెనర్జీ పోలింగ్ రోజు అక్కడికి వెళ్ళడము, ఆమె ఒక దగ్గర కూర్చుండము, అండ్ సువేందు అధికారి అక్కడికి వెళ్ళడము, సువేందు అధికారి మీద దాడి చేయడానికి కొంత ప్రయత్నం చేశారని వార్తా కథనాలు రావడము. సో ఇవన్నీ మనం చూసాం. నిజానికి భవానీపూర్ మేబీ ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ ఇష్యూస్. మమతా బెనర్జీ లాస్ట్ టైం కూడా ఏంటంటే నందిగ్రామ్ లో సువేందు అధికారి పోటీ చేశారు. నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ రావడంతో ఆమె నందిగ్రామ్ లో ఫోకస్ చేయాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయాలనే ఒక సందిగ్ధ స్థితి వచ్చింది. ఆమె నందిగ్రామ్ ని ఫోకస్ చేయనివ్వాలి అంటే బేసికలీ స్ట్రాటజీ కూడా ఏంటి అని అంటే మమతా బెనర్జీని కాన్స్టిట్యుయెన్సీకి పరిమితం చేయగలిగితే, 2 రోజులు కాన్స్టిట్యుయెన్సీకి పూర్తిగా 2-3 రోజులు కన్ఫైన్ చేయగలిగిన ఇంకొక దగ్గర ఆమె ప్రభావాన్ని తగ్గించినట్టు అవుతుంది. సో అందుకే కీలక నాయకులు ఉన్నప్పుడు ఆ నాయకుల మీద డైరెక్ట్ గా పోటీ చేయడానికి కారణం కూడా అట్లాంటివి ఉంటాయి. సో అయితే వాళ్ళకు సపరేట్ మెకానిజం ఉంటుంది. ఈవెన్ నరేంద్ర మోదీ గారు వారణాసిలో పోటీ చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశాడు. సో ఒకసారిగా ఐబాల్స్ వస్తారంట, అన్ని మీడియా ఛానళ్ళ దృష్టి అటువైపు వెళుతుంది. అండ్ ఆ టైంలో ఏంటంటే ఈవెన్ మనం కేసీఆర్ ని అండ్ అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించినటువంటి కామారెడ్డి నియోజకవర్గం మనకు తెలుసు. వెంకటరమణారెడ్డి మన దగ్గర ఓడించారు. సో వాళ్ళు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి వెళతారు, ఒక కాన్స్టిట్యుయెన్సీకి పరిమితం కాదు. 2021లో కూడా అట్లాగే మమతా బెనర్జీ ఆమెనే అంటే సింగిల్ హ్యాండెడ్ గా ఆమె పార్టీని నడిపిస్తుంది కాబట్టి, సో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం తోటి సువేందు అధికారికి కూడా మాస్ ఇమేజ్ ఉంది. సో ఆయన ఫోకస్ చేయడంతో నందిగ్రామ్లో ఆమె ఓడిపోయారు. బట్ నందిగ్రామ్లో ఓడిపోయారు కానీ 212 సీట్లు టీఎంసీకి తీసుకురాగలిగారు మమతా బెనర్జీ. సో ఈసారి భవానీపూర్ లో మమతా బెనర్జీ ఓడిపోతారా అనంటే అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ వీటిలలో ఏంటంటే లేదనే వస్తోంది, ఆమె గెలవచ్చు అని అంటున్నారు. ఒకవేళ ఆమె ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే సువేంద్ర ఇప్పుడు ఒకవేళ వేవ్ లాంటిదే ఈసారి వస్తే నేనేమనుకుంటున్నానంటే అందరూ చెప్తున్నట్టుగా ఇది బొట్టాబొట్టి మెజారిటీలు వస్తాయి, హంగ్ లాంటి పరిస్థితి వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు.
ప్రజలు డిసైడ్ అయిపోతే వన్ సైడ్ ఇచ్చేస్తారు. ఈ శషభిషాలు ఉండవు, కన్ఫ్యూజన్స్ ఉండవు నాకు తెలిసి. సో ప్రజలకి ఒక క్లియర్, నేను ఒక ఆడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవాళ నిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి వీడియో ఇది. మీకు ఆడియో వినిపిస్తాను ఫస్ట్. लोग वोट दे करके आ भी रहे, आपने वोट दे दिया? हाँ, इंतजाम ठीक था? ठीक है, एकदम फर्स्ट क्लास। हम चाहते हैं मन खोल के कम से कम कह सके जय श्री राम। बहुत हो गया, मर रहे हमें शहर में। अरे गुस्सा क्यों हो रही है दीदी? बात तो करते जाओ, आप बोलो जो बोला। क्या बोले? गलत आपके, हम अल्लाह अकबर बोल सकते हैं लेकिन जय श्री राम नहीं बोल सकते। क्या गुनाह किया है हमने हिंदू होके? बड़ा गुस्सा। మళ్ళీ వినండి. అంటే ఇది నేను నేపథ్యం ఏంటంటే, ఒక పోలింగ్ బూత్ దగ్గర ఒక జాతీయ ఛానల్ కి సంబంధించినటువంటి రిపోర్టరు పోల్ చేసి ఓటు వేసి వచ్చినటువంటి ఒక మహిళను అడిగాడు, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడుగుతూ ఉంటే ఆమె ఎంత ఎమోషనల్ గా చెప్తున్నారంటే, నేను ఆ వీడియో నేను చూపించలేను, కాపీరైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, బట్ ఆడియో వినండి ఒకసారి, మళ్ళీ వినండి ఆమె మాట్లాడుతున్నది. वोट दे करके आ भी रहे, आपने वोट दे दिया? हाँ, इंतजाम ठीक था? एकदम फर्स्ट क्लास। और हम चाहते हैं मन खोल के कम से कम कह सके जय श्री राम। बहुत हो गया, मर रहे हमें शहर में। अरे गुस्सा क्यों हो रही है दीदी? बात तो करते जाओ, आप बोलो जो बोला। क्या बोले? गलत आपके, हम अल्लाह अकबर बोल सकते हैं लेकिन जय श्री राम नहीं बोल सकते। क्या गुनाह किया है हमने हिंदू होके? ఏమంటుందంటే, అసలు బయటకు వచ్చి ఏదో ఓటు వేసి వచ్చి నేను హిందూ ధర్మాన్ని పరిరక్షించానన్న ఒక భావనతో బయటకు వచ్చింది. ఆమె ఎమోషన్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎంత ఎమోషనల్ గా ఉందంటే, ఆయన అడుగుతుంటే కూడా మేము గర్వంగా చెప్తాం, మేము జై శ్రీరామ్ అని అంటూ అంది. అని మళ్ళీ గొంతు మీద గొంతు నులుముతూ మీరు అల్లాహు అక్బర్ అని చెప్పమంటారు కానీ జై శ్రీరామ్ అని చెప్పకూడదా? ఇక్కడ మేము అంత తప్పేం చేశాం, హిందువులు ఏం తప్పు చేశారంటోంది. సో అంటే ఇది ఎమోషన్. ఈ ఎమోషన్ చాలా వరకు బెంగాల్లో కనబడుతోంది. అందుకోసం నేను అంటున్నాను, సైలెంట్ ఓటర్స్ సైలెంట్ గా ఉన్నారు, చాలా మంది మౌనంగా ఉన్నారు. ఎవరు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి, సర్వేల వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, పెద్దగా చెప్పట్లేదు అని అంటే కనుక ఓటర్లు డిసైడ్ అయిపోయారు లోపల. ఈసారి మమతాను దింపాలా దింపకూడదా డిసైడ్ అయిపోయి ఉంటారని నా అభిప్రాయం. సో దింపాలని డిసైడ్ అయ్యారని నాకు గట్ ఫీలింగ్ చెప్తోంది క్లియర్ గా. సో అంటే ఇంతకు ముందులాగా పరిస్థితి లేదు. ఇంతకు ముందున్న ప్రతిబంధకాలు ఏముండేనంటే, కరెక్టే మనం ఓటేయాలనుంది బీజేపీకి, కానీ ఓటేసారనుకో రేపు పొద్దున మమతా బెనర్జీ లేకపోతే టీఎంసీ గుండాలు మన మీద పడితే ఎవరు మనల్ని రక్షిస్తారు? అండ్ టీఎంసీ కూడా అదే ప్రచారం చేసింది, వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉండేది మీరు మేమే, సో అని అట్లా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి ఆ బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు అని అమిత్ షా లాంటి వ్యక్తి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆల్మోస్ట్ ఆయన 15-20 రోజులు అక్కడే మకాం వేశారు, రైట్? సో అది కాక సిఆర్పిఎఫ్ బలగాల్ని దింపారు, 2,40,000 బలగాల్ని దింపారు. అండ్ ఎక్కువ ఇప్పుడు మీరు ఇంతకుముందు 2021లో చూస్తే 21లో కొంత చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. నేను ఇంతకుముందు డీటెయిల్స్ కూడా ఇచ్చాను మీకు, హింసాత్మక ఘటనలు ఎన్ని జరిగాయని. నేను మళ్ళీ కావాలంటే చెప్తాను. సో అప్పుడేమో ఒక 300-400 హింసాత్మక ఘటనలు జరిగాయి, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. యా, చాలా నోట్స్ రాసుకుని ఉన్నాను, బట్ ఎక్కడో మిస్ అవుతుంది, మళ్ళీ తీస్తాను నేను. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.